పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా సేవలు అందించి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఇంజనీర్గా ఉన్నప్పటి నుంచి లయన్స్ క్లబ్ సేవలు అందించి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాక పూర్తిగా లయన్స్ క్లబ్ కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేస్తూ వివిధ పదవులు అలరించి గవర్నర్గా ఇవాళ మొన్న 17వ తారీఖు ఓర్లాండో యుఎస్ఏలో జరిగిన కార్యక్రమంలో భారతదేశం నుంచి ఇంటర్నేషనల్ డైరెక్టర్గా పర్వతనేని సుభాష్ చంద్రబోస్ గారు ఎన్నిక కాబట్టి ఇక్కడ రావటం అనేది చాలా సంతోషకరమైన విషయంగా చెప్తున్నాను. ఇది లయన్స్ క్లబ్ లోని ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ లోని వాసులందరికీ ఎంత గర్వకారణమో, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు సంబంధించిన ఫ్రెటర్నిటీ నుంచి మా కమ్యూనిటీ నుంచి వచ్చి ఉద్యోగ లోకంలో ఉద్యోగ సంఘాలలో నాయకుడిగా రాష్ట్ర పదవులు అలరించి రాష్ట్రంలో ఎన్నో సేవలు ఉద్యోగులకు అందించి ఇవాళ లయన్స్ క్లబ్ లో ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిన సందర్భంగా సుభాష్ బాబు గారికి మేము మా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన, ఏపీ జేఏసీ పక్షాన శుభాభినందనలు అందజేస్తున్నాం. వారి భవిష్యత్తులో మరిన్ని పదవులు అలందించాలని ఇంటర్నేషనల్ డైరెక్టర్గా వారికి మరి మన యొక్క ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన భారతదేశానికి సంబంధించిన అన్నింటినీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్లగలిగిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన సేవలు ఏదైతే ఉద్యోగులకు అందించారో, ఏదైతే ఇక్కడ రాష్ట్రంలో లయన్స్ క్లబ్కి అందించారో, ఏదైతే భారతదేశంలో లయన్స్ క్లబ్కి అందించారో, ఇవాళ ఇంటర్నేషనల్ డైరెక్టర్గా కూడా ఇనుమడింపు చేసే దిశగా లయన్స్ క్లబ్ యొక్క యాక్టివిటీస్ ఉద్యోగ ఫ్రెటర్నిటీని ఇనుమడింపు చేసే దిశగా ఆయన పనిచేయాలని భగవంతుడు ఆయనకి అటువంటి ఆశీస్సులు అన్నీ అందించాలని చెప్పి కోరుకుంటూ రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులందరి తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తాను. నగరంలో జరిగినటువంటి 107వ అంతర్జాతీయ లయన్స్ కన్వెన్షన్ లో నేను ఏకగ్రీవంగా ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఎన్నికయ్యి తిరిగి వచ్చిన సందర్భంలో మరి మా లయన్స్ మిత్రులు అలాగే మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల నాయకులు కలిసి సంయుక్తంగా నన్ను ఈ రోజున రిసీవ్ చేసుకుని చిరు సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి గత 36 సంవత్సరాలుగా అటు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలలో అలాగే లయనిజంలో రెండిట్లో సైమల్టేనియస్ గా వర్క్ చేస్తూ మరి సేవాకాల సామ్రాజ్యంలో చిగురుపాటి వరప్రసాద్ శిష్యుడిగా, మరి అటు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల్లో విద్యాసాగర్ గారికి సహచరుడిగా పనిచేస్తూ ఈ రోజున మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అన్నది చాలా విశేషం ఉన్నది. అందులో ప్రత్యేకంగా భారతదేశం నుంచి ఏపీ సింగ్ గారు ఆయన ప్రెసిడెంట్ అవుతున్న సందర్భంలో మరి నేను ఇండియా నుంచి ఒకే ఒక వ్యక్తిని ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఎన్నిక కావటం, తద్వారా మేము రాబోయే కాలంలో ఈ ప్రాంత ప్రజలకి ఎల్సీఎఫ్ నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చి సేవా కార్యక్రమం చేయడానికి కూడా కొన్ని ప్లాన్స్ మా జిల్లాల నుంచి ఇక్కడ 2 గవర్నర్స్ ఉన్నారు. వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించిన గవర్నర్లు విపిఎస్ ఆంజనేయులు, పాపారావు నాయుడు గారు, వారిద్దరి ద్వారా మరి అనేక కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్తామని చెప్పి చిరుపాటి గారి నాయకత్వంలో, విద్యాసాగర్ గారి నాయకత్వంలో, అట్లాగే గ్యాట్ ఏరియా లీడర్గా ఉన్నటువంటి మా ఉపేంద్ర నాయకత్వంలో మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం.